సరిపడేనా? క్యారెక్టర్ కూడా అలాగే ఉంది టీజర్ లో. ఈ క్యారెక్టర్ కోసం మీరు ఎంత హోంవర్క్ చేశారు? అంటే ఇప్పటి వరకు చెయ్యని క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. హోంవర్క్ అంటే మెయిన్ స్లాంగే సార్. స్లాంగ్ అసలు డెఫినెట్లీ మాట రావద్దు, ఎవరు ఏదైతే చూపించద్దు అన్నది మైండ్ లో పెట్టుకుని ఒక 15-20 రోజులు దాన్ని ప్రాక్టీస్ చేసినుండే. అదే హోంవర్క్ సార్. మిగిలిందంటే మీకు తెలుసు, జస్ట్ మాస్ సినిమా చేయడానికి గ్యాప్ తీసుకున్నా కానీ నా ప్లే గ్రౌండ్ ఇది. విశ్వకర్, ఈ సినిమా కోసం మీరు బాగా కష్టపడ్డారని విన్నా, మీ డైరెక్టర్ కూడా బాగా కష్టపడ్డారని విన్నా. చూసినావు, నువ్వు సెట్ కూడా వచ్చినావు, చూసినావు నువ్వు. సో 3:30కి లేచి 4 కల్లా సెట్స్ కొనడం రాజమండ్రిలో, అండ్ ఇక్కడికి వచ్చేసరికి రోజు తడిపేశారు మిమ్మల్ని వర్షంలో. సో ఎంత ఇబ్బంది పడ్డారు? మీ డైరెక్టర్ ఏం గుర్తులేదు సార్ నాకు, కష్టాలు అయితే ఏం గుర్తులేదు. ఎందుకంటే టీజర్ చూసినప్పుడు ఇవన్నీ మర్చిపోతాం. టీజర్ కానీ మన అవుట్పుట్ కానీ చూసినప్పుడు దీనికంటే కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, మన పెద్ద పెద్ద స్టార్లు అందరూ ఇంకా కష్టపడ్డారు. సో కష్టాల గురించి ఎందుకు, అందరూ పడ్డట్టే పడ్డా కొంచెం. లాస్ట్ ఇయర్ ఈ సమ్మర్ లోనే స్టార్ట్ చేసినట్టున్నారు మీరు షూటింగ్, అండ్ అక్కడ రాజమండ్రిలో చేసినట్టున్నారు. మంచి హాట్ సమ్మర్ లో చేశారు. ఫస్ట్ హైదరాబాద్ స్టార్ట్ చేసామండి, తర్వాత రాజమండ్రి. ఓకే, రాజమండ్రిలో ఆ సాంగ్ చేసేటప్పుడు సమ్మర్ లో మంచి హీట్ లో చేసేటప్పుడు ఏదో ఆ జూనియర్ ఆ డాన్సర్లు వాళ్ళు పిట్టలు రాలిపోయినట్టు వడదెబ్బ తగిలి, సో ఎంత ఛాలెంజింగ్ అనిపించింది ఆ సమ్మర్ లో హీట్ లో గోదావరి మధ్యలో చేయడం? అది మోస్ట్ ఇన్హ్యూమన్ సార్. ఎవరికైనా మా ముందు కళ్ళ ముందు అలా పడిపోయారు. వంశీ గారు అయితే ఎందుకు ఈ ఎండలో ఒక ఆగి చేసుకోండి అని కూడా చెప్పేవారు. కాకపోతే లేదు చేస్తామని, దానికి తోడు మా హీరో నేను చెప్పు లేకుండా చేస్తాను అన్నాడు. అవన్నీ చేసి విశ్వక్, కాకపోతే ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచిస్తే నవ్వొస్తుంది, కానీ అప్పుడు చాలా భయం వేసింది సార్. ఎందుకంటే పర్ డే నాకు మిగతావి తెలియదు కానీ సార్, అందరికీ దాహం వేస్తూ ఉండేవి. 400 cans ఆఫ్ వాటర్ వస్తే వితిన్ 2 hours అయిపోయాయి సార్. అది ఏంటి అంటే రాజమండ్రి నుంచో కొవ్వూరు నుంచో మధ్యలో లంకల్లోకి రావాలి, ట్రాన్స్పోర్టేషన్ రావాలి, తాగాలి, నీళ్ళు అయిపోయి అంటే మళ్ళీ అక్కడి నుంచి తేవాలి సార్. సో ఫస్ట్ 2 days మాకు అర్థం కాల ఎంత వాటర్ కావాల్సి వస్తాయి తాగడానికి అని. మీ డైట్ సీక్రెట్ ఏంటి మేడం? అంత స్లిమ్ అయిపోయారు. సారీ వాట్ ఈస్ యువర్ డైట్ సీక్రెట్? There's no diet secret andi. There's no secret as such. I work out well, eat healthy food, maintain చేస్తున్నా అంతే. Thank you. వంశీ గారు సార్, ఇటు సార్, మీ సినిమాలో అంటే మీ బ్యానర్ లో ఏ సినిమా రిలీజ్ అయినా హిట్ అయితే దాన్ని సీక్వెల్ గా చేస్తున్నారు అన్న యాడ్, కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చింది టిల్ స్క్వేర్. ఇప్పుడు ఈ సినిమా కానీ హిట్ అయితే గోదావరి 2 ఉంటుందా? మీరు అబ్జర్వ్ చేయాలి, టీజర్ ఎండ్ లో మేము అందుకే 1 లా రాసాం. 1 అంటే 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వంశీ గారు సార్, వంశీ గారు ఇక్కడ గుంటూరు గారితో కుర్చీ మడత పెట్టారు, మరి గోదావరితో ఏం మడత పెట్టబోతున్నారు ఏంటి? అదేంటి, గోదావరిలో ఆల్రెడీ ఆయిషా ఖాన్ విశ్వకు మడత పెట్టారు, సరిపోలేదా? అది సరిపోలేదు. టీజర్ లో ఆయిషా ఖాన్ చూపించింది మీకు సరిపోయినట్లేదు, సినిమాలో మిగతా అంతా మడత పెడతారు. మిగిలింది ఏదైనా ఉంటే సార్ ఆ కుర్చీ మడత పెట్టేది సార్ చేసి నేను దీంట్లో చూపిస్తున్నా సార్. ఆయన క్వశ్చన్, కుర్చీ మడత పెట్టే పదాన్ని చాలా పొలిటికల్ గా కూడా వాడుకొని చాలా సెన్సేషనల్ అయింది ఇటీవల కాలంలో ఈ ఎన్నికల్లో. సో ఇప్పుడు ఎలక్షన్స్ అంతే హీట్ లో ఉన్నాయి, మీ సినిమా కూడా ఎలక్షన్ హీట్ తర్వాత ఇంకా హీట్ పెంచేలా కనిపిస్తుంది May 17th రోజు. సో మీ ఇప్పుడున్న సినారియోలో సో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. మీ సపోర్ట్ ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా ద్వారా? ఈ ఫ్యాన్స్ ఎలా ఉంటుంది? అంటే ఇండస్ట్రీ కళ్యాణ్ గారికి ఏ విధంగా సపోర్ట్ చేయబోతుంది? మీరు అత్యంత సన్నిహితులు. మేము కళ్యాణ్ గారికి సన్నిహితులు అంటున్నారు కదండి, మరి మా సపోర్ట్ కళ్యాణ్ గారికి ఉంటుంది కదా, దాని స్పెసిఫిక్ గా చెప్పేది ఎలా ఉంటుంది అంటే సినిమా ద్వారా ప్రచారం చేయడం ఒక ఎత్తు, మీరు నేరుగా వెళ్ళి ఈరోజు వరుణ్ తేజ్ గారు వెళ్ళారు, మీరు మీ గ్యాంగ్ అంతా వెళ్ళి కళ్యాణ్ గారికి ఏ విధంగా అండగా నిలవబోతున్నారు? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్నారు, మరి అలాంటి గోదావరి జిల్లాల్లో నిలబెట్టుకోవడానికి మీ గ్యాంగ్ తో ఎలా వెళ్ళబోతున్నారు? అట్లాంటి ఏమి లేవండి. మీ అందరిలో ఇప్పుడు ఇక్కడ ఉన్న జనాభా అందరిలో ఆంధ్ర వాళ్ళు ఎవరున్నారో ఖచ్చితంగా May 12 కల్లా ఆంధ్ర చేరి 13వ తారీఖు ఓటేసి ఆ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ చేస్తే అదే కళ్యాణ్ గారికి మీరు చేసే సేవ. వంశీ గారు ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు అందరూ స్ట్రగుల్ అవుతున్నారు డేట్లు ఫిక్స్ చేసుకోవడానికి. మీరేమో మొన్న సమ్మర్ లో ఫస్ట్ డేట్, ఇప్పుడు ఎలక్షన్స్ అవగానే ఫస్ట్ డేట్. డేట్లు మాత్రం చాలా ఫాస్ట్ గా షార్ప్ గా పెట్టేస్తున్నారు.
అంటే ఇప్పుడు సమ్మర్ ఫస్ట్ డేట్ అంటే యాక్చువల్లీ మనకి టిల్లు డిలే అయింది. డిలే అవడం వలన అది మనం సమ్మర్ ఫస్ట్ సినిమా వచ్చాం. ఇది కూడా మీకు కూడా తెలుసు కదా, 2 డేట్లు ఆల్రెడీ అనుకున్నాము, అనుకోకుండా డిలే అయింది. ఈ ఎలక్షన్స్ వల్ల గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఎలక్షన్స్ అయిన ఫస్ట్ వీక్ ఫస్ట్ సినిమాగా ఇద్దామని ప్లాన్ గా అలా హోల్డ్ చేసాం. ఏ కారణమైనా మంచి డేట్లు పట్టేస్తున్నారు. ఓన్లీ నువ్వు కుదిరితే ఈ సినిమా కూడా మీరు అన్నట్టు టిల్లు లాగా అయితే మీ అందరికి పెద్ద పార్టీ ఇస్తాం. ఓకే. వంశీ గారు మొన్న కళ్యాణ్ గారు అఫిడవిట్ వేశారు. అందులో ఒక 6.35 crores పర్సనల్ లోన్ ఇచ్చినట్టుగా మీ సంస్థ నుంచి ఉంది. ఏంటి పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ గారి సినిమాకి అది? అది నేను కదండి, మా బాబాయ్ ఇచ్చారో ఎందుకు ఇచ్చారో తెలియదు, అడిగి చెప్తా. వంశీ గారు ఇక్కడ వంశీ గారు, హలో సార్. టిల్లు స్క్వేర్ కి ఫస్ట్ షో పడ్డ తర్వాత సక్సెస్ మీట్ లో 100 కోట్లు వస్తుందని చెప్పేశారు, 100 కొట్టారు. ఈ సినిమాకి ఎంత వస్తుందో చెప్పగలరు? మార్నింగ్ షో తర్వాత చెప్తామండి, ఇప్పుడే ఎందుకు అవన్నీ? అంటే తను అన్నట్టు చాలా టైం ఉంది, అందరూ అంటున్నాం కదా టైం ఉంది అని. యాక్చువల్లీ ఈ నెక్స్ట్ 2 weeks అంతా ఎలక్షన్ మీద ఉంటారు. ఇప్పుడు ఈ సినిమా మీద మేము ఏం మాట్లాడినా అంత రిజిస్టర్ అవుతుంది, మళ్ళీ మర్చిపోయి ఎలక్షన్స్ వేడిలోకి వెళ్ళిపోతుంది అంతా. అందుకని ఈ 2 weeks ప్రశాంతంగా ఎలక్షన్స్ అదంతా ఓట్లు వేసి ఆ హడావడంతా అయిపోయిన తర్వాత May 14 ట్రైలర్ ఇచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా గురించి ఇంకా డీటెయిల్ గా చెప్తాం అంతా. అంటే ఒక అంచనా ఉంటది కదా మీకు, ఈ సినిమా ఇంత కొట్టొచ్చు అనేది ఏమన్నా? ఇప్పుడు విశ్వక్ అన్నట్టు మాస్కా దాస్ అని దమ్కి ఆ సినిమా అయిన తర్వాత ఫలక్నామా దాస్ అయిన తర్వాత తను ప్రాపర్ మాస్ రోల్ చేయాల, అన్ని మిక్స్డ్ గా ఫ్యూజన్ కైండ్ ఆఫ్ చేశాడు. ఇది ప్రాపర్ మాస్, లుంగి ఎత్తి తొడలు చూపించారు క్యారెక్టర్. సో ఇంకా విశ్వక్ మాస్ గా చేసినప్పుడు ఎంత రేంజ్ కి వెళ్తున్నారో చూద్దాం. మార్నింగ్ షో పడిన తర్వాత నేనే చెప్తాను అంతవరకు మీకు. ఓకే విశ్వక్ గారు, ఇది మూత మోగిపోతా అనే పాట చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్. నన్ను ఎవరు చూడట్లేదు సార్, పాటలో నన్ను ఎవరు చూడట్లేదు సార్, ఘోరంగా నన్ను క్రాప్ చేస్తారు సార్, వర్టికల్ క్రాప్ చేసి నన్ను తీసేసి వేరే సరే ఓకే. అయితే ఆ సాంగ్ చూసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ది నేను విజిలేస్తే సాంగ్ లాగా అనిపిస్తుంది. ఆంధ్ర సోడాబుడ్డి అదేమైనా ఇన్స్పిరేషన్ ఆ సాంగ్? ఇన్స్పిరేషన్ కాదు సార్, కుదిరినట్టున్నట్లే. ఓకే మంచిదే. విశ్వక్ గారు ఇక్కడ ఇందాక నుంచి తొడలు చూపించే అంటున్నారు. అంటే కొత్తగా ఏమన్నా ట్రెండ్ ఏమన్నా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? ట్రెండ్ సెట్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే ఇప్పటి వరకు హీరో తొడలు చూపించడం ఫస్ట్ టైం, దాని నుంచి ప్రమోట్ చేస్తున్నారు పదే. మొగలు తొడలు చూడడానికి కూడా ఇంత ఉత్సాహం చూపిస్తున్నారు. కాదు సార్, మీరు చూపిస్తుంది మీరు కదా. ఆయన పోయిందాక మీ గుండెల్లో పెట్టుకుంటా, ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ పెట్టుకుని విశ్వక్ ని గుండెల్లో పెట్టుకుంటాం ఏంటి? మీరు మొగలు తొడలు చూస్తానండి, నేనంత మంచి. అదే సార్, మీరే కదా చెప్పింది తొడలు చూపించా అనుకుంటున్నారా? అన్నాడు కదా విశ్వక్ ని గుండెల్లో పెట్టుకున్నాడు, ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ పెట్టుకుని విశ్వక్ ని గుండెల్లో పెట్టుకుంటాం ఏంటి? సార్ నేను అడిగింది వేరేది సార్, అది అడిగింది ఆయన. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పాలి మీరు. తొడలు చూపిస్తే తొడల గురించి తీసుకొచ్చినందుకు తొడగొడతారని ఉద్దేశంలో చెప్తే మీరు ఎక్స్పోజ్ ఒక్కసారి అడిగాము, మీరు 2 సార్లు. వంశీ గారు అంటే వంశీ గారు మీరు ఆ సాంగ్ లో చూపించింది పేరు, ఆయన తొడలని టాపిక్ తీసుకొచ్చి దాన్ని డైవర్ట్ చేస్తారు. అది కొత్తగా ఇప్పుడు నాకు అందరూ అంటున్నారు అన్న తమ్ముడు, అందుకని తారక్ అన్న కొట్టినంత గట్టిగా తొడగొడతాడని చెప్తున్నాను. నా తొడల గురించి డిస్కషన్ విశ్వక్ గారు ఇక్కడ యాక్చువల్ గా మీరు ఆల్రెడీ డైరెక్టర్, ఇంతకు ముందు నేను గట్టికి కొట్టారు ఒకటి మాస్కా దాసు దానికి. ఇప్పుడు ఆయన అక్కడ తొడలు కాదు ఇట్లు నేను చెప్పింది. అయితే మరి ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నప్పుడు, కృష్ణ చైతన్య గారు డైరెక్ట్ చేస్తున్నప్పుడు మీలో ఉన్న హీరో మాత్రమే అక్కడ కనిపించాడా? డైరెక్టర్ కూడా అప్పుడప్పుడు ఆయన తొంగి చూసాడా? నేను అరే రాదు, మీరు నవ్వుతున్నారు సార్, మీరు ఎంజాయ్ చేస్తున్నారు. మా వాళ్ళ ఏం వేసినావు రాను, హైలైట్ వేసినావు సార్. నేను యాక్టింగ్ చేసినప్పుడు యాక్టింగ్ సుఖం సార్. యాక్టింగ్ ఎంత సుఖం అంటే పోతాం, పిలుస్తారు, ఆ చెప్పిన పని చేసి వచ్చేస్తే చాలు. ఈ డైరెక్షన్ ప్రొడక్షన్ అనేవి ఒక అరెకరం ఊడిపోతుంది, అది పెట్టుకోవాల్సి వస్తుంది మనం. సో అంత హ్యాపీ, మనకంటే తెలివైన వాళ్ళు ఉన్నప్పుడు సరెండర్ అయిపోవాలి. అయితే మీరు యాక్షన్ సీన్స్ దుమ్ము దులిపేస్తారు, ఎమోషనల్ సీన్స్ కూడా చేస్తారు, ఇక రొమాంటిక్ సీన్స్ అయితే రచ్చ. సో మరి ఏది చేయడం గమనిస్తే నేను రొమాన్స్ చాలా తక్కువ చేస్తాను. సరే, ఏది చేయడం ఇష్టం, ఏది చేయడం కష్టం మీకు? కష్టమా సార్? కష్టం మాత్రం అది నిజంగానే కష్టం రా. అదే సార్, నాకు కామెడీ కష్టం ఉండే, కాకపోతే అది కన్వర్ట్ చేయడానికి నేను 2-3 సినిమాలు చేసుకుంటే, పాగల్ కావచ్చు, అశోకవనంలో అర్జున కళ్యాణం చేయడం కావచ్చు. ఇది నాకు కామెడీ చాలా భయం ఉండే, అది కన్వర్ట్ చేయడానికి ఆ సినిమాలు చేసా. సో ఇప్పుడు అడిగితే పెద్ద భయాలు ఏం లేవు సార్.
యాక్చువల్ గా మీరు ఇప్పుడు బుజ్జి అన్నా కూడా ఈ రాధిక అనే హ్యాంగ్ ఓవర్ పోవడానికి చాలా టైం పడుతుంది జనరల్ మైండ్ లో నుంచి. ఒక రకంగా మీరు ఎప్పుడు చూసినా మీ ఒరిజినల్ పేరు కూడా రాధిక అనే ఫీల్ అయ్యేంత రేంజ్ లో మీరు హిట్ అయ్యారు కదా. సో ఈ రాధిక అనే క్యారెక్టర్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఒక కర్సులా అనిపిస్తుందా లేదంటే కనుక బ్లెస్సింగ్ లా అనిపిస్తుందా? బుజ్జి మళ్ళా రాధిక క్యారెక్టర్ గురించి అడుగుతున్నారా, బుజ్జి క్యారెక్టర్ గురించి? రాధిక క్యారెక్టర్ చేయడం అనేది మీకు అంటే టోటల్ గా అది పోవట్లేదు అని, అదే అది కర్స్ లాగా ఉందని అడుగుతున్నారా? అసలు నాట్ అండి. ఇలా చూడండి, అసలు నేను ఎక్కడ వెళ్తున్నా ఇంత ప్రేమ వస్తుంది అంటే నేను ఇంకొక 10 times చేస్తానండి. నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. కృష్ణ చైతన్య గారు మీరు ఇంతకు ముందు మేము కూడా మిమ్మల్ని చూసాము. యాక్చువల్లీ ఏంటంటే ఎప్పుడు కామ్ గా కంపోజర్ గా గురూజీలా ఉండేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఈ ఫస్ట్ మైక్ అందుకున్న కాడి నుంచి ఎవరు అడిగితే వాళ్ళకి డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు. అంటే విశ్వక్తో ట్రావెల్ చేసిన ఇదా అంటే 6 నెలల సహవాసం చేస్తాంటారు మీరు. 1 night రాకటే బదులు నేను మీలాగే మోసపోయా. నేనేం నేర్పెక్కర్లే అక్కడ సర్కస్ అంటారు. లేదు సార్, అంటే బయట కొంచెం ఇబ్బంది అంతే. ఈ మైకులు పట్టుకుని మాట్లాడడం కొంచెం ఇబ్బంది, భయం తప్ప బయట మామూలుగానే మాట్లాడతాను. అంజలి గారు లేటెస్ట్ గా గీతాంజలి ఇటు పెట్టారు కదా యాక్చువల్గా. అంటే మరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటే ఇద్దరు హీరోయిన్సా లేదంటే కనుక సెకండ్ హీరోయిన్? నేను చెప్తానండి, ఇద్దరు హీరోయిన్స్. సరే, నాకు రత్నమాల బుజ్జి ఇద్దరు కూడా రత్నాకర్ జీవితంలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు. వాళ్ళిద్దరికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అండ్ చాలా స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ అండి, ఏదో వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్లు కాదు. సో మరి దీంట్లో మీ క్యారెక్టర్ అంటే స్పెసిఫై గా ఈ క్యారెక్టర్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? నేను ఇప్పటి వరకు అన్ని క్యారెక్టర్స్ ఎలా చూస్ చేసుకుంటున్నానో అదే ప్యాటర్న్. స్ట్రాంగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఒక రోల్ ప్లే చేసే క్యారెక్టర్స్ నేను ఇప్పటి వరకు చూస్ చేశాను. అండ్ రత్నమాల అనేది ఇప్పుడు చైతు చెప్పినట్టు రత్నాకర్ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ గా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ రోల్. అండ్ నేను ఇది చాలా సార్లు చెప్పాను అండ్ ఇది కరెక్ట్ స్టేజ్ కాబట్టి చెప్తాను. రత్నమాల ఇస్ అ బ్యూటిఫుల్ రోల్ దట్ ఐ హావ్ డన్. వంశీ గారు, వెంకట్ గారు, వంశీ గారు అంటే ఇటీవల సోషల్ మీడియాలో న్యూస్ పడుతుంది, దాని గురించి అడుగుతున్నాను. ఏం లేదు, దేవరాన్ని మీరు రిలీజ్ చేయబోతున్నారని అంటున్నారు, అది ఎంతవరకు వస్తుంది? ఏంటి అసలు? ఇంకా టైం ఉంది, చెప్తాను. ఇంకా రిలీజ్ చాలా టైం ఉంది కదా. May 17 గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ అయిపోయిన తర్వాత దాంతో డిస్కస్ చేద్దాం. ఇంకా చాలా టైం ఉంది. వెంకట్ గారు ఇక్కడ, విశ్వక్ గారు సార్, మీరు అంజలి గారి కంటే చాలా జూనియర్ ఆర్టిస్ట్. ఐ మీన్ చాలా చాలా వాస్తవం సీనియర్ కాదంటే మీకంటే చాలా సీనియర్. మీరు గట్టి అడిగితే ఈ తును సీనియర్. అదే వచ్చినప్పుడు నేను అందుకనే ఇప్పుడు వీళ్ళిద్దరిలో మీరు ఎవరిని బాగా సినిమాలో బాగా నటించారు వీళ్ళిద్దరిలో అనుకుంటున్నారు మీరు? వాళ్ళిద్దరు ఎవరిని బాగా ఏంటి సార్ మీరు కావాలని మీరు మైక్ తీసుకుంటున్నారు సార్. ఎవరిని బాగా అంటే ఏం చేశాడని అడగాలి కదా సార్. అదే ఎవరిని బాగా లవ్ చేశారని నా ఉద్దేశం. ఎవరితో ఉన్నప్పుడు వాళ్ళతో సార్, ఎవరితో ఉన్నప్పుడు వాళ్ళతో బాగా నటిస్తుండే నేను. తనతో సీన్ తన షూట్ ఉన్న రోజు తనతో నేను అంతే ఎంజాయ్ చేస్తుండే షూటింగ్, తనతో సీన్ ఉన్న రోజు తనతో ఎంజాయ్ చేస్తుండే షూటింగ్. సార్ కృష్ణచైతన్య గారు, మీ గత సినిమాలు చూసుకుంటే మీ జానర్ ఇది కాదు, మీ జానర్ కి చాలా చాలా పరిధి దాటి లైన్స్ అనేది గ్యాప్ వచ్చింది. అంటే ఇప్పుడు ఇంత బద్ధకంతో ఇప్పుడు ఇంత స్పీడ్ ఉన్న హీరోని పెట్టుకొని చేయాలని ఎందుకు అనిపించింది? మరి వర్క్ చేసేటప్పుడు స్పీడ్ గానే ఉంటానండి, మామూలు టైంలో కొంచెం బద్ధకం ఎక్కువ అంతే. విశ్వక్ సార్ ఫస్ట్ నేను తోవర్ గురించి తర్వాత మాడతాం, ముందు ఆ షూ అని మీ గెటప్ గురించి చెప్పండి సార్. మాకు చెప్పండి సార్. అది ఏంటి సార్? అసలు నేను ఫస్ట్ టైం చూస్తాను ఇట్లాగా. విశ్వక్ అంటేనే ఇట్లా డిఫరెంట్ గా ఉంటుందా సార్? ఏదైనా ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుందా? లేదు, ఇష్టం. షూస్ బూట్లు అంటే కొంచెం ఇష్టం. సో నాకు తెలిసిన టేస్ట్కి సరిపోయి బూట్లు దొరికినాయి, మొన్న వేసుకొని వచ్చినాయి రోజు. సార్ నిజంగా మీరు మంచోళ్ళ మంచి పేరున్న చెడ్డోళ్ళ లేకపోతే చెడ్డ పేరున్న మంచోళ్ళ? సార్ మీరు మంచోళ్ళ, నేను మనకు తెలుసు కదా సార్. మనం ఎట్లాంటి అందరం జస్ట్ టైం అసలు అంతే. 10 మందిలో ఉన్నప్పుడు అందరు మంచోళ్ళు. ఇప్పుడు నేను మంచోళ్ళనే సార్. గుండెల్లో గోదావరి సినిమా 17వ తారీఖు రిలీజ్ అయినప్పుడు గుండెల్లో గోదావరి
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నా సినిమా. చెప్పండి సారీ అండి, సారీ. నో ప్రాబ్లం. అంటే అది అప్పుడు రిలీజ్ అయిపోయింది గుండెల్లో. సహజం. ఓకే. అదే మీరు ఎప్పుడు మా గుండెల్లో ఉంటారు కాబట్టి గుండెల్లో గోదావరి అన్నాను సార్. సార్ ఎప్పుడు ఎక్కువ మాట్లాడతారు, బాగా స్టేజ్ మీద బాగా మాట్లాడతారు, మంచి ఫీడ్ ఇస్తారు. ఎందుకు ఈ సినిమాకి సంబంధించి ఇంత మంచి టీజర్ రిలీజ్ చేసుకోవడం మాట్లాడిన అంటున్నారు? ఎక్కువ మాట్లాడిననుకుంటున్నా, 3-4 నిమిషాలు మాట్లాడినట్టున్నావా సార్? జస్ట్ ఏర్లో ఎక్కువ ప్రేమించినప్పుడు ఆ భయం వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. డెఫినెట్లీ సినిమా మాట్లాడాలనుకుంటున్నా. టీజర్ మాట్లాడింది, ట్రైలర్ ఇంకా బాగా మాట్లాడుతుంది. విశ్వకర్ ఇక్కడ సార్ విశ్వకర్ టీజర్ చాలా అమేజింగ్ గా ఉంది. అంటే ఒక బ్లడ్ బాత్ కనిపిస్తుంది థ్యాంక్ యూ టీజర్. సార్. సో ఈ క్యారెక్టర్ మీకు ఎలాంటి కిక్ ఇచ్చింది? అంటే మోస్ట్ ఆఫ్ ద మీ ఫిల్మ్స్ అన్ని క్యారెక్టర్ డ్రివెనే ఉంటాయి. మీ ఎక్కువగా మీ క్యారెక్టర్ తో లవ్ లో పడిపోతుంటాం. ఈ క్యారెక్టర్ అనేది ఇంకో నెక్స్ట్ లెవెల్ లో కనిపిస్తుంది. అంటే క్యారెక్టర్ వైజ్ కానీ ఒక రేజ్ కనిపిస్తుంది. క్యారెక్టర్ లో షేడ్స్ లోనే ఒక రేజ్ కనిపిస్తుంది. మీరంతా ఎంజాయ్ చేస్తారు. ఈ క్యారెక్టర్ మీకు ఎలాంటి ఎక్స్ట్రా కిక్ ఇచ్చింది? డెఫినెట్లీ నాకు ఫలక్నామా దాస్ తర్వాత సార్, ఫలక్నామా దాస్ తర్వాత అది ఆ సినిమాని సీరియస్ గా తీసుకొని మాస్కా దాస్ అని పెట్టేసారు పేరు. సో దానికి న్యాయం చేసే సినిమా కోసం నేను వెయిట్ చేస్తుండే. కాకపోతే దానికి ఒక మంచి ప్రొడ్యూసర్ కుదరాలి, మంచి కథ కుదరాలి, అన్ని కుదరాలి. ఏదో మనకి చేసేయాలని ఉందని చెప్పి మిస్టేక్ చేయదలుచుకోలేదు. అండ్ డెఫినెట్లీ దిస్ వాజ్ మై డ్రీమ్ రోల్. సో కొంచెం టైం పట్టింది నేను సెటిల్ డౌన్ కావడానికి, కెరియర్ లో ఇండస్ట్రీలో సెటిల్ అయిన తర్వాత చేద్దామని ఆయన. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం అండ్ దిస్ ఇస్ ద రైట్ ఫిల్మ్. అంటే యాస విషయంలో మీరు ఎక్స్ట్రా కేర్ ఎలా తీసుకున్నారు? అంటే గ్యాంగ్స్ చేసినండే సార్, ప్రాక్టీస్ చేసినాం. 15-20 days ప్రాక్టీస్ చేసినాం. అండ్ సెట్ లో ఎప్పుడు మేము స్క్రిప్ట్ పేపర్ చూడలేదు. లైక్ ఫిల్మ్ కి ఏవైతే ప్రిపేర్ అయినామో వీ యూస్ టు డూ ఇట్ ఆన్ సెట్. నాకు మనోటి సీన్ చెప్పేటోడు నేను చేస్తుండే అంతే. అంటే ఈ యాక్షన్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్ లో కనిపిస్తుంది కదా. అంటే ఇప్పటి వరకు మీరు చేసిన యాక్షన్ కంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో యాక్షన్ కి ఎలాంటి స్పెషల్ ప్లేస్ ఉంది? సార్ యాక్షన్ ఉంటది సినిమాలో, కానీ ఏది అప్పెట్టినట్టు ఉండదు. అంటే ఇట్ హ్యాపెన్స్ ఫర్ రీజన్. మనకి మొత్తం ఫైట్ లో మీకు తలకాయ నొప్పి లేస్తుంది, కానీ కరెక్ట్ ఒక్క ఫైట్ మీకు ఉండే కరెక్ట్ ఎమోషనల్ టైంలో పడ్డప్పుడు దాని రేంజ్ మారుతుంది, సినిమా రేంజ్ మారుతుంది. డెఫినెట్లీ సినిమాలో సిచ్యువేషనల్ వచ్చింది యాక్షన్ కూడా, అవుట్ ఆఫ్ ఎమోషన్ వచ్చింది యాక్షన్ కూడా. డెఫినెట్లీ అది మీకు నరాల్లో ఎక్కుతుంది. విశ్వకర్ ఇక్కడ సార్ మీరు ఎప్పుడు కనిపించిన స్టేజ్ మీద ఆడిటోరియం మొత్తం JNTR అంటూ ఒక వైబ్రేషన్ కనిపిస్తుంది. అవును సార్. మీ లైఫ్ లో ఆయన ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది? ఇంపాక్ట్ డెఫినెట్లీ ఆయన గొప్ప నటుడు కావాలని ఉంటుంది సార్. మోర్ దెన్ అందరూ అతని స్టార్ అని అంటారు కదా, అందరికంటే నాకు ఇండియాలో నాకు తెలిసి అందరికంటే గొప్ప నటుడు అయిన దానికి ఫ్యాన్ నేను. మోర్ దెన్ అ స్టార్, ఈజ్ అ గ్రేట్ యాక్టర్ ఫర్ మీ. సార్ డైరెక్టర్ గారు, సార్ మీ రైటింగ్స్ లో త్రివిక్రమ్ గారి ఇంపాక్ట్ కనిపిస్తుంటది. మా గురువు గారు సార్. ఆయన ఎంతవరకు ఫాలో అవుతుంటారు రైటింగ్ నాకు విషయంలో? బాగా ఇష్టం సార్. నా గురువు అమ్మ నాన్న తర్వాత త్రివిక్రమ్ సార్. సో ఆయన ఎందుకు అంటే ఈ సినిమా అవడానికి కూడా కారణం ఆయనే సార్. ఎందుకంటే నాకు ఏదైనా మంచన్నా చెడన్నా వెళ్ళి కలిసి మాట్లాడేది అన్నీ ఆయనతోనే. ఆయనతో మాట్లాడిన వెంటనే ఇదేంటి ఇట్ హ్యాపెండ్. కాకపోతే చాలా ఇష్టం సార్. అంటే ఒకప్పుడు జంధ్యాల గారు ఎంత గొప్పగా రాసేవారు, తర్వాత ఈ తరంలో త్రివిక్రమ్ గారు అంతే గొప్పగా రాస్తారు సార్. నాకు చాలా ఇష్టం. చాలా మంది లాగే నాకు ఇష్టం ఆయన. విశ్వకర్ కృష్ణ చైతన్య గారు సార్, డైరెక్టర్ గారు సార్ నేను కూడా గోదావరి జైల్లో లంకల్ ఏరియాలన్నీ ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాయి సార్, మంచి ప్యూర్ వాటర్ తోటి. కానీ మీరు టీజర్ చూస్తే దీన్ని రక్తంతో నింపేసినట్టు అనిపిస్తుంది లంకల్ని. సో ఇది పీరియాడిక్ అంటే మీరు ఇన్స్పిరేషన్ ఏంటి సార్? అంటే ఇది ఏదన్నా ట్రూ ఇన్సిడెంట్ జరిగిన ఇన్సిడెంట్ అని అనుకున్నారా, లేదంటే టోటల్లీ ఫిక్షనల్ గా రాసారా? సార్ యూజువల్లీ ఎలా ఉంటుంది అంటే సార్, చాలా నాది గోదావరి జిల్లా, ఏలూరు మాది. సో చాలా అంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా బోరింగ్ గా ఉండేది ఏంటంటే వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అంటే ఆ కొబ్బరి చెట్లను చూపెట్టేసి గ్రీన్ గా చూపెట్టేసి అది సార్ అలా లేవు సార్. మా అంత మంచి మర్యాదలతో మా గోదావరి జిల్లాలో లేరు. మా లోపల చాలా ఉంటుంది సార్. చాలా మంది ఉన్నారు. మీకు చాలా మంది పొలిటీషియన్స్ ఉన్నారు, మీరు చూశారు కూడా.
సో ఎక్కడో మమ్మల్ని ఆబ్జెక్టిఫై చేస్తున్నారేమోనని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తీసాం సార్. సో పక్కకు పెడితే సార్ పురాణాలు అంటాం కదా, ఇప్పుడు పురాణాలు అంటే ఏంటి, పూర్వం చెప్పిన కథలు. అలాగే ఇవి కూడా పొక్కటి పురాణాలు మనం విన్న ఉంటాయి కదా సార్. అలా వింటూ 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 ఇలా జరిగిందంట ఇలా జరిగిందంట ఇలా జరిగిందంట అని చాలా కథలు వినేవాళ్ళం కదా. అలా కొన్ని లంకల్లో విన్నవి కొంత ఫిక్షనల్. థ్యాంక్ యూ, సారీ ఫర్ ఇంటరప్షన్. ఇంత మంచి మ్యూజిక్ అందించిన ఆదిత్య మ్యూజిక్